ఎట్లా చూస్తారు సార్ ఇవాళ కులగణన కోసం అన్ని వర్గాలు చూస్తా ఉన్నాయి. దీని కులగణన జరిగితే ఏ విధంగా న్యాయం? ఇవాళ ఒక బుక్ రిలీజ్కి వచ్చామండి. కుల గణనపై రిజర్వేషన్లు శాస్త్రీయ అవగాహన అనే దాని మీద లక్ష్మణ్ గారు ప్రొఫెసర్ మంచిగా రాశారు. ఈ బుక్ ప్రతి ఒక్కరు బీసీలు కనుక చదివితే బీసీలకే కాదు, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా ఇది లాభం జరుగుతుంది. కుల గణన అనేది జరిగితే ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏం చేయాలనేది ముందు ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు, పెద్దలు కుర్చీలో కూర్చున్న వాళ్ళకు ఇది ఖచ్చితంగా న్యాయం చేయాలనేది వాళ్ళ బుర్రకు తట్టుతుంది. వీళ్ళకి చేయకపోతే వీళ్ళ మనతో ఉండరు అనే ఒక భయం క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా కూడా బీసీలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. దీనికి మొదటి మెట్టు బాగా ఉపయోగపడింది. అందరూ చాలా బాగా చక్కగా మాట్లాడారు. ప్రజలు చైతన్యవంతులైనారు. సోషల్ మీడియా ద్వారా మేము అవగాహన పెంచుతాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కులగణన చేస్తామని చెప్పుకుంటూ వస్తా ఉన్నది. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఏం చెప్తారు? అదే డిమాండ్ చేస్తున్న వాళ్ళు పెట్టి అలవి కానీ హామీ ఇది 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 ఖచ్చితంగా జరగాలి. నేను హామీల కోసం పోవట్లేదు. నేను ఒక సబ్జెక్ట్ మీద ఉన్నాను. హామీల గురించి చాలా తర్వాత మాట్లాడతాను. ఇదైతే వాళ్ళు పెట్టిన దాంట్లో హామీలలో ఉన్నది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. వారు కూడా చేయాలని చెప్పారు. హైకోర్టు కూడా ఇచ్చిన డిసిషన్ కులగణన చేయండి అన్నది. మేము హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది ఖచ్చితంగా కూడా అందరూ సహకరించాలి. కులగణన త్వరగా కావాలని కోరుకుంటున్నాం. దాని తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని కోరుకుంటున్నాం.